హలో పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్ షన్ను కిడ్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు హర్షిత మరియు పిచ్చుక. అనగనగా ఒక ఊరిలో హర్షిత అనే అమ్మాయి ఉంది. తను రోజు స్కూల్కి వెళ్తూ ఉండేది. అలా వెళ్ళేటప్పుడు తనకి పక్షులు అంటే చాలా ఇష్టం. అలా రోజు చూసుకుంటూ దారంపట నడుచుకుంటూ వెళ్తూ ఉండేది. దారిలో కనిపించిన పక్షులన్నిటికీ హాయ్ చెప్పుకుంటా నవ్వుకుంటా సరదాగా సంతోషంగా వెళ్ళిద్ది అనమాట. అలా రోజు తనకి వెళ్ళడం ఇష్టం. ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా వెళ్ళేదన్నమాట. అలా వెళ్తూ 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 ఉంటే రోజు పక్షులు తనకి ఫ్రెండ్స్ అయిపోతూ ఉండేవి అన్నమాట. ఒకరోజు ఏమైందంటే రోజు లాగానే స్కూల్కి వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక గద్ద పిచ్చుకుని తీసుకొని వెళ్తూ కనిపిస్తుంది అనమాట. అయ్యయ్యో, పిచ్చుకుని గద్ద తినేసేలా ఉంది, ఏం చెయ్యాలా అని చెప్పని ఆలోచిస్తూ ఎలాగైనా ఆ పిచ్చుకుని కాపాడాలి అని అనుకుంటూ ఉండగా సరే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే చిన్నప్పుడు తను ఏదో విన్న కథలో రాయి పెట్టి కొడితే ఏమన్నా పడేసిద్దేమో అని చెప్పి ఆలోచన వచ్చి ఒక రాయి తీసుకొని ఆ గద్దను కొట్టిద్ది. ఇంకా ఆ గద్ద తన వంక చూసి కోపం వచ్చి ఏం చేసిద్దంటే ఆ పిచ్చుక పిల్లని దానికి దెబ్బ తగిలేసరికి ఆ పిచ్చుక పిల్లని కింద పడేసేస్తే తను ఎలా అయినా వెంబడిద్దామని చెప్పి గద్ద ఫాలో అయ్యిద్ది. కానీ హర్షిత తప్పించుకొని ఆ పిచ్చుకని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి చూపించిద్ది. అమ్మ, ఇది వచ్చే దారిలో కింద పడిపోయింది, ఇలా గ్రద్ద తీసుకొని వెళ్తూ ఉంటే దెబ్బ తగిలింది పాపం, దీనికి మనం కట్టాలి, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అని చెప్పని అనిద్ది. సరే అని అమ్మ హెల్ప్ చేసిద్ది అనమాట. దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టిద్ది. కొంచెం నీళ్లు తాగిచ్చి కొంచెమేమో గింజలు వేస్తుంది అనమాట. అలా ఆ పిచ్చుకకి ఆ గాయం తగ్గే వరకు హర్షిత దాన్ని చాలా బాగా చూసుకునిద్ది అనమాట. అలా కొన్ని రోజులు గడిచాక దాని గాయం కూడా నిదానంగా తగ్గుతూ వస్తుంది. అలా హర్షితకి ఆ పిచ్చుకకి ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది. ఆ పిచ్చుక పేరు పెట్టాలి అని ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే దాని పేరు చిట్టి అని పెట్టిద్ది. రోజు స్కూల్ నుంచి రాగానే రోజు చిట్టితో ఆడుకోవడం, కాసేపు చదువుకోవడం చేస్తూ ఉండేది. అలా వాళ్ళ అమ్మకు కూడా చిట్టికి ఆహారం పెడతానికి రకరకాలుగా వెరైటీ గింజలన్నీ తీసుకొని వచ్చి తినిపిస్తూ ఉండేది. రోజు వాళ్ళ ఇంటి గార్డెన్లో చిట్టితో హర్షిత ఆడుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చిట్టి కూడా తొందరగానే కోలుకుంది. చిట్టికి కూడా హర్షిత మీద ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే తనకి గాయం అయినప్పుడు హర్షిత తనని చాలా బాగా చూసుకుంది కదా, అందుకని. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా సరే చిట్టి, నువ్వు బయట ఎక్కడో ఉండవెందుకు, మా ఇంట్లోనే వచ్చుండు అని చెప్పేసని అంటది హర్షిత. సరే అని చెప్పి చిట్టి వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కలిసి వాళ్ళ ఇంట్లోనే ఒక గూడు కట్టుకొని ఉంటారనమాట. హర్షితకి ఒక తమ్ముడు, తన ఫ్రెండు, వాళ్ళిద్దరూ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి రోజు ఆ చిట్టితోనూ వాళ్ళ ఇంట్లో ఒక చిన్ని లేగదోడతో ఆడుకుంటూ ఉంటారనమాట. ఇక స్కూల్ నుంచి వచ్చాక టైం దొరికినప్పుడల్లా అలా వాళ్ళు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అది పిల్లలు స్టోరీ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.